రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూరగాయలు అమ్మేవారి మీదకి లారీ దూసుకు వెళ్లింది. దుర్ఘటనలో పలువురు మృతి చెందినట్లుగా సమాచారం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కూరగాయలు అమ్మేవారి మీదకి లారీ దూసుకు వెళ్లిపోయిన పరిస్థితి. దుర్ఘటనలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అక్కడ వాతావరణం అంతా భీతావాహకంగా కనిపిస్తోంది. స్థానికులు తమ రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటిన పరిస్థితి. ఈ ఘటనలో దాదాపు 6 మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. దాదాపు 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. అక్కడి పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అసలు ఏం జరిగింది? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు ఇరువైపులా కూడా కూరగాయలు అమ్మే వ్యాపారులపై రైతులపై ఒక లారీ దూసుకు వెళ్ళింది. సుమారు 10 మందికి పైగా తీవ్ర గాయాలు. ఇప్పటి వరకు 6 చనిపోయినట్లు చెప్తున్నారు. అయితే మద్యం మత్తులో ఉండి లారీ డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారిగా వారికి నీటి తీసుకువెళ్ళిందా అన్నది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతి చెందిన వారులను పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ విషాద వాతావరణం అయితే కనిపిస్తుంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడ కూరగాయలు అమ్ముకునే రైతులు, అదే విధంగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన కొందరిపైకి పూర్తిగా ఒక్కసారిగా లారీ దూసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మన్నెగూడ వైపు నుంచి చేవెళ్ల వచ్చే మార్గంలో ఇది ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే 6 చనిపోయారు. మృతులు ఎవరు అన్నది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా కొనుగోలుదారులు కొంతమంది, అదేవిధంగా అక్కడ రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న రైతులు కొంతమంది, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే కొంతమందికి ఒక్కసారిగా లారీ దూసుకురావడంతో 6 మంది అక్కడికక్కడే చనిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మరికొందరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలిస్తున్నారు. మనం చూస్తూ ఉన్న లారీలో కూడా ఒకరు ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. అది డ్రైవరా క్లీనరా మనకి సమాచారం లేని పరిస్థితి. వారు ఎట్లా ఉన్నారు? స్థానికంగా ఈ సంఘటనని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? అనుశ్రీ, సాయంత్రం మనం చూసుకోవచ్చు 5 గంటలు 4:45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. అయితే ఒక్కసారి మన్నెగూడ వైపు నుంచి లారీ ఒక్కసారిగా కూరగాయలు అమ్ముకునే రైతులపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అక్కడే కూరగాయలు అమ్మేవారు ఉన్నారు, కూరగాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు, స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో అక్కడ రైతులు నేరుగా వచ్చి రోడ్డు పక్కనే విక్రయాలు చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ రైతులు అమ్ముకుంటున్న పరిస్థితుల్లో కొంతమంది వినియోగదారులు కొనుక్కుంటున్న సందర్భంలో ఒక్కసారిగా లారీ వారి మీదకి దూసుకురావడం జరిగింది. వేగంగా వారి మీదకి దూసుకొచ్చాయి. ఒక రేకులు ఫెయిల్ కావడము, లేదంటే డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ఈ ఘటన జరిగిందా అన్న తెలియాలి. అదే విధంగా అందులో లారీలో ఒక వ్యక్తి కూడా డ్రైవరా క్లీనర్ అన్న వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. అందులో లారీలో కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా క్షతగాత్రుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అదే విధంగా ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు ఎవరు అన్న దాని కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. విక్రమ్, చూడొచ్చు లారీ ముందు భాగం ఎంతగా చిత్తడైపోయిందో. దీన్ని బట్టి ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో జరుగుండొచ్చో అంచనా వేయొచ్చు. నిజంగా దుర్ఘటనగా చెప్పొచ్చు. అందరూ వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఈ ఘటనని? అనుశ్రీ, ఇది ఒక విషాదకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. రైతులు తమ పొలాల్లో పండిన పంటను నేరుగా అక్కడ ఆ మార్గం గుండా వెళ్లే వారికి నేరుగా విక్రయాలు చేసుకుంటూ వారు జీవనం సాగిస్తుంటారు. అక్కడ వ్యాపారులే కాకుండా రైతులు నేరుగా విక్రయం చేసుకుని దళారుల బారిన పడకుండా నేరుగా లబ్ధి పొందవచ్చన్న ఉద్దేశంతో రోడ్డు పక్కన హైదరాబాద్ వెళ్లేవారు నాణ్యమైన లేదంటే ఫ్రెష్ కూరగాయలను అప్పటికప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు. రైతు పండించిన పంటను అక్కడ తెచ్చి అమ్ముకుంటుంటారు. కాబట్టి నేరుగా స్వచ్ఛమైన కూరగాయలే అక్కడ దొరుకుతాయన్న ఉద్దేశంతో అక్కడ కూరగాయలను తెచ్చి అమ్ముకుంటుంటారు.
అక్కడ హైదరాబాద్ వెళ్లేవారు అక్కడ కూరగాయలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంలో లారీ అక్కడికి రావడం ఒక్కసారిగా వ్యాపారులు రైతులు అదే విధంగా కొనుగోలు ఇద్దరు అక్కడ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా లారీ దూసుకురావడం వారిపై నుంచి నేరుగా దూసుకెళ్లి ఒక చెట్టును ఢీకొనడంతో లారీ కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి. లారీలో ఒక వ్యక్తి కూడా చిక్కుకొని ఉన్న పరిస్థితి, నుజ్జునుజ్జైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం విషాద ఛాయలు అందుకున్నాయి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఎవరు మృతి చెందారు అన్న దానిపైన ఈ మృతుల్లో ఎవరెవరు ఉన్నారు, చెత్తగాతుల పరిస్థితి ఏంటి అన్న దానిపై ఒక భీతావహ వాతావరణం అయితే అక్కడ ఉంది. కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. చెత్తగాతులు అందరినీ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల శవాలకు సంబంధించి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నారు. మృతులు ఎవరు అన్న దాని కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అనుశ్రీ, రైట్, దాదాపు 6 మంది మృతి చెందినట్లుగా 10 మందికి పైగా తీవ్ర గాయాలు పాలైనట్లుగా తెలుస్తోంది. వీరంతా అక్కడ అమ్మకానికి వచ్చిన రైతులేనా, లేదంటే కొనుగోలుదారులకు కూడా ఏమైనా ఇబ్బంది తలెత్తింది అనుకోవచ్చా విక్రమ్? అనుశ్రీ, ఖచ్చితంగా కొనుగోలుదారులు కూడా క్షతగాతుల్లో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మృతులు అందులో రైతులు ఎవరు, కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైతే 6 చనిపోయారు. 6 పేర్లు కూడా మరి కాసేపట్లోనే అందనున్నాయి. 6 ఎవరు, అదే విధంగా క్షతగాతుల పారైన వాళ్ళు ఎవరు అన్న దానిలో పోలీసులు అంతా కూడా వివరాలు సేకరిస్తున్న పనిలో ఉన్నారు. అదే విధంగా క్షతగాతులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారికి వైద్య సేవలు అందించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ మృతి చెందిన వారికి సంబంధించి డెడ్ బాడీలు అన్నింటినీ కూడా తరలిస్తున్నారు. ఎవరు చనిపోయారు అన్న దానిపై కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ రైతులు కొంతమంది ఉన్నారు, కొనుగోలు చేసిన వారు కూడా కొంతమంది ఉన్నట్లు అక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగింది ఈ ఘటన. ఆలూరు స్టేజ్ వద్ద ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. కూరగాయలు అమ్మేవారి మీదకి లారీ దూసుకు వెళ్లిపోయింది. దుర్ఘటనలో పలువురు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. దాదాపు 6 మృతి చెందారు, 10 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లుగా సమాచారం అందుతుంది. పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అనుశ్రీ, మొత్తానికి ప్రస్తుతానికి ఇప్పటి వరకు 6 మృతి చెందినట్టయితే సమాచారం అందుతుంది. 10 మంది వరకు గాయాలయ్యాయి. కూరగాయలు అమ్మేవారు అక్కడ అమ్ముతుండగా లారీ ఆ కంట్రోల్ తప్పింది. పూర్తిగా వేగంగా వస్తున్నటువంటి పరిస్థితిలో డ్రైవర్ పూర్తిగా అదుపు మరి బ్రేక్ వేయడంలో పూర్తిగా అతను అదుపు తప్పిడంతో లారీ పూర్తిగా రైతుల మీదకి తీసుకెళ్ళింది. అయితే అక్కడ కొనుగోలుదారులతో పాటు రైతుల అమ్మకంతో పాటు కొనుగోలుదారులు కొనుగోలు వాళ్ళందరి మీద కూడా దూసుకెళ్ళింది. సో ఇది నేషనల్ హైవే పక్కనే వాళ్ళు ఏదైతే పండించిన పంటను తీసుకొచ్చి అక్కడ కూరగాయలు పండ్లు ఇవన్నీ అమ్మడం కూడా చేస్తుంటారు. సో సాయంకాలం పూట ఇది అమ్ముతుండగా కూడా లారీ ఒక్కసారిగా నేషనల్ హైవే నుంచి అదుపు తప్పి రైతుల మీదకి దూసుకెళ్ళింది. అయితే 3 స్పాట్ నుంచి చనిపోయారు, మరో 3 ఈ తరలించేలోపే ఆసుపత్రి తరలించేలోపే చనిపోయారని చెప్తున్నారు. సో ఇంకా 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి సో మరి ఇంకా మొత్తం హాస్పిటల్ తరలించి చికిత్స అందించే లోపు ఎంతమంది మృతులు ఉంటారు అనేటువంటిది లెక్క తెలియ అవకాశం ఉంది. మొత్తానికి ఒక విషాదకరమైనటువంటి సంఘటన అయితే జరిగింది ఆలూరు గేట్ వద్ద. సో కూరగాయలు అమ్ముకునేటువంటి వారిపైకి లారీ అదుపు తప్పడంతో ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది. మరి లారీ డ్రైవర్ డ్రంకింగ్ కండిషన్ లో ఉన్నాడా, మద్యం మత్తుల్లోనే ఇదంతా జరిగింది అనేటువంటిది కూడా తేలాల్సింది. లారీ డ్రైవర్ కూడా క్యాబిన్ లోనే ఇరుక్కున్నాడు. అతన్ని కూడా వెంటనే లారీ నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ లారీ డ్రైవర్ కావచ్చు, లారీ ఎవరిది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పోలీసులు డీటెయిల్స్ తీసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే క్షతగాతులు అందరినీ కూడా వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు. సాయి, మనం చూస్తున్నాం ఘటన జరిగి ఎక్కువ టైం కూడా అవ్వలేదు, దాదాపు 6 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. మృతులకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కొన్ని గ్రామాల నుంచి కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తులు అక్కడ నేషనల్ హైవే ఉండడంతో అటుగా వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ కూరగాయలు పండ్లు అన్ని కొనుక్కొని వెళ్తుంటారు. అందుకనే అక్కడికి వచ్చి రైతులు నిత్యం అక్కడ అమ్ముకుంటూ ఉంటారు, కొనుగోలు చేస్తుంటారు. సో వారిపైకి ఒక్కసారిగా లారీ తీసుకెళ్లడం తోటి ఈ దుర్ఘటన జరిగింది. మరి దుర్ఘటన ఇప్పటివరకు అయితే 6 మృతి చెందినట్టయితే మనకు సమాచారం వస్తుంది. ఇంకా మొత్తం 10 మంది వరకు కూడా గాయాలయ్యాయి కాబట్టి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా లారీ మొత్తంగా కూడా కూర్చున్న వారిపైకి దూసుకెళ్ళింది. అంటే లారీ వస్తుండడాన్ని కూడా గమనించలేనంత స్పీడ్ గా అది వచ్చేసింది. వాళ్ళంతా కూడా కూరగాయలు అమ్మడంలో బిజీగా అందులో నిమగ్నమైనటువంటి సమయంలో లారీ ఒక్కసారిగా రావడంతో వాళ్ళందరూ కూడా ఎటు పోలినటువంటి పరిస్థితి ఒక్కసారిగా లారీ దూసుకొచ్చేసింది. సో లారీ క్యాబిన్ లోనే డ్రైవర్ కూడా ఇరుక్కున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టును కూడా ఢీకొట్టడంతో అది ఆ కాస్త ఆగింది. లేకుంటే మొత్తం పూర్తిగా ఉన్నటువంటి అందరినీ కూడా దూసుకెళ్లిపోయేది. సో ఇప్పటికీ కూడా 10 మంది వరకు ఇంకా తీవ్ర గాయాలతో పోరాడుతున్నారు. వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స అందించిన తర్వాత డాక్టర్లు ఎంతమంది మృతులున్నారు అనేటువంటి చెప్పే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.